ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రేమ కోసం ప్రాణాలిచ్చే ప్రేమికుడిని చూసుంటారు కానీ ఇలా ఊర్లో పాములు పట్టుకునే ప్రేమికుడిని చూసారా? అయితే ఇప్పుడు చూడండి. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ దిస్ టీమ్. అసలు ఏంటన్నది? దీన్ని మౌతార్ గన్ అంటారా? దీన్ని నూదితే ఇందులో నుంచి మ్యూజిక్ వస్తూ ఉంటది. అవునా? అద్దెలో పొద్దుగా బ్రష్ చేసుకున్నా దాంతోని ఏంట్రా ప్యాంట్ ఏంటి ఇలా వేసావు? అంటే రీఎంట్రీ ఇచ్చిన కదా, అందరు చుక్కలు చూపెట్టమన్నారు, అందుకే చుక్కల పాయింట్లు వేసుకున్నా. ఇన్ని రోజులు నువ్వు చూపించావు, ఇప్పుడు ఆడు నీకు చూపిస్తున్నాడు. ఎరా జ్ఞాని, బట్టలన్నీ ఎక్కడో చూసినట్టున్నాయేంట్రా? చూసినట్టే కాదు, గుర్తు వేసుకున్నట్టు కూడా ఉంటాయి. ఇవి నా బట్టలు కదరా? నీ బట్టలే అన్న. ఇంక ఎందుకు వచ్చినామన్న? అసలు నాకు ఏం లేదురా, వయసు మీద పడింది, అందరూ రోజు రోజుకి కుప్పలు తెప్పలుగా పడిపోతుంది. అసలు అమ్మాయి ఎవరన్నా ఫస్ట్ చూపిస్తారా? హాయ్ అండి. ఏం రా, అందమైన ఆడపిల్ల కనబడితే నీకు నోరా కదా? ఎరా జ్ఞాని, ఏదో వెళ్ళిపోతున్నావేంటి? నాకు ఇట్లా డైలాగులు ఉంటాయని చెప్పలేదు అన్న. టీంలా ఏమండి, మీకు విషయం చెప్పమంటారా? చెప్పండి. ఈ 5 చేతుల మధ్య ఈ ఖాళీలు ఎందుకు ఇలా ఉన్నాయో తెలుసా? ఎందుకు? ఇంకొక 5 వేరే వాళ్ళ చేతులు వచ్చి ఇలా పూరించడానికి. ఈ చెప్పులో ఇంత గ్యాప్ ఎందుకుంటదో తెలుసా? ఎందుకు? చెంపని పూరించడానికి. ఏమండి, మీ నాన్న ఏం చేస్తూ ఉంటాడు? ఇట్లనే మొన్న నన్ను ఒకడు మాట కలపాలని ట్రై చేస్తే నరికేసిండు. మీ నాన్న నరకపోతే నేనే నరకేస్తుంది. నువ్వు ఆగరా జ్ఞాని. అసలు ఏంటండి మీరు నా అందం గురించి ఏమనుకుంటున్నారు? మా ఇంటికి నా గురించి వచ్చే లెటర్లను కిలో లెక్క నంపి ఇంటి రెంట్ కడుతున్నా తెలుసా నేను? ఏంట్రా మళ్ళీ ఏమైంది? అన్న వద్దన్న ప్లీజ్, ఇట్లాంటి డైలాగులు వద్దని చెప్తున్నా నేను. అరే నీకు కూడా అలవాటు అయితే రా, వాళ్ళకి అలవాటు అవ్వలేదా? ఇక్కడ కూర్చుని ఆ తల్లికి అలవాటు అవ్వలేదా? రాగానే తీసుకోవాలంటే అవ్వదు. ఆ తల్లి వెంటం మానేసింది ఎప్పుడు. అయినా ఈ నాస్టి ఫెలోస్ తో నాకెందుకు? నా పూజ ఏంటో నేను చేసుకుంటా. ఇలానే మాట్లాడదామని వెళ్తూ ఉంటాను, చెప్పు తీస్తుందిరా. అన్న నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో చెప్పు. ఆ జీన్స్ ప్యాంటు, టీ షర్ట్, జాకెట్ వేస్తే నీకు అస్సలు సెట్ కాలేవన్నా? కానీ నువ్వు రజనీకాంత్ గారు లాగా ఉన్నావు నరసింహ సినిమాలా. అయితే ఇప్పుడు మనం ఆ పుట్టలో చేయి పెట్టు, పాముది, ఈ అమ్మాయి పడిపోతుంది. పిచ్చోడా, మా ఇంట్లో బొద్దింకని చూస్తేనే నేను ఎగిరి అవతల పడతా, అలాంటిది పుట్టలో చేయి పెడితే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? అన్న మనం ఒరిజినల్ పామును కాదన్న తీసేది, డూప్లికేట్ పాముని చేసాం లోపల. అందుకే నీలాంటి కొత్తలను పెట్టుకొని ఇలాంటి కొత్త టాస్క్ ట్రై చేస్తా ఉన్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆ ప్లాన్ ట్రై. మేడం, మిమ్మల్ని ఎవరు అందం ఉన్న చెప్పాడు వాడిపోతుండగో. ఎవర్రా వాడు? అందంగా ఉంటున్నా తప్ప ఏం మాట్లాడుతున్నారా? ఎదవలు అందమైన ఒక్కటే డైలాగ్ చెప్పమ్మా. మేడం, మీరు ఎప్పుడు పూజ చేస్తారు కదా, మీరు ఎప్పుడన్నా పాములు చూసిరా? అమ్మో నాకు భయం. మా అన్నకు అట్లా భయమే లేదు తెలుసా. పాములతో ఆడుకుంటాడు మా అన్న. అవునా? మొన్నటికి మొన్న హన్మకొండల అన్నకొండను పట్టిండు, కడపల కోబ్రను పట్టిండు, వరంగల్ వానపాము కూడా పట్టిండు తెలుసా. మేడం, పావును చూడలేదా మీరు ఎప్పుడు? నేను ఎప్పుడు చూడలేదండి. చూస్తారా? అమ్మో నాకు భయం అండి. ఓ చూడండి. ఏమండి ఆ పావేంటండి కదలట్లేదు? నీ అందాన్ని చూసి మూర్చపోయింది అది కూడా. అందంగా ఉంటున్నా తప్ప. వద్దొద్దు. ఏ జ్ఞాని, మీ స్కిట్లకు రావడం నాది తప్పు. జ్ఞాని ఊరుకోరా, ఈ పావుతో మీ నుదుటి మీద బొట్టు పెట్టిస్తాను. అమ్మో కాటయ్యేది కదా? ఏమయ్యేది? చూసారా ఎట్లా పెట్టించాను? బాయ్రా. అమ్మో ఇంత పెద్ద వీరుడు శూరుడు, వెంటనే తన గురించి నేను మా నాన్నకి చెప్పాలి. నాన్న అన్నా నీ గురించి వాళ్ళ నాన్న చెప్తుంది.
తప్ప ఆగరా, అమ్మాయి మళ్ళీ వస్తుంది ఏంటో పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమండి మీ గురించి నేను మా నాన్నకు చెప్పాను, మిమ్మల్ని తొందరగా ఇంటికి రమ్మని చెప్పాడు. ఓ మై గాడ్, వస్తున్నారు మీరు, పదండి. రండి, రండి. ఇప్పుడే నా వీర్య ధైర్య సాహసాలు చూసిందో లేదో అప్పుడే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పేసింది అనమాట. ఇక వై నుంచి మన లైఫ్ అంతా నమస్కారం సార్. రండి రండి. ఆ. అమ్మాయి మీ గురించి మొత్తం చెప్పింది. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? నేను అంటే జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేస్తుంటాను. నేను అడిగింది పనికొచ్చే పనులు ఏం చేస్తున్నావని, పనికొచ్చే పనులు ఏం చేస్తున్నావని. ఏమండి, అమ్మాయి ఎక్కడుంది? లోపల ఉంది. లోపల ఎక్కడుంది అంటున్నా. పుట్టలో ఉంది. పుట్టలో ఉండడం ఏంట్రా? పుట్ట కాదు బుట్ట, పెళ్లికి బుట్టలో తీసుకురా, రెడీగా బుట్టలో పెట్టినట్ట. ఏమండి, థ్యాంక్ యూ మీరు పక్క తప్పకుండా వెళ్ళి పట్టుకుంటారు. ఏం రా లోపలికి వచ్చి నన్ను పట్టుకున్నావు? ఏం దమాక్ పని చేస్తలేదా? అందమైన ఆడపిల్ల కనిపిస్తే చాలు ఇంటికి వచ్చి అటు పట్టుకుంటేనా? ఏమండి, ఏంటి? నిన్ను పట్టుకోమని చెప్పింది ఎవరో కాదు, మీ నాన్న నిన్ను పట్టుకోమని చెప్పాడు. మా నాన్న పట్టుకోమన్నది నన్ను కాదు, పామును. ఏమండి, మీరే కదా అమ్మాయిని పట్టుకోమంది, మీరు పళ్ళి పట్టుకున్నాను. అమ్మాయిని పట్టుకోమనడం ఏంటి? ఇంట్లో ఉన్న పామును పట్టుకోమన్నారా? పాములు పట్టటోడా, పాములు పట్టటోడా. ఇంత గెటప్ వేసి పాములు పట్టావన్నా నేను. తొందరగా వెళ్ళండి, నడవన్న పట్టుకోపో పాము నీకు. తొందరగా వెళ్ళండి. ఓకే. అన్న పాములు పట్టిండు, అన్న పాములు మరి పట్టిండు. నేను పాములు పట్టుకోలేదు, అవి నా ఏళ్ళు పట్టుకునే లాగేరా. లాగే. అబ్బా! సూపర్ అండి మీరు, నిజంగా మీరు మగాడు. భాష భాష అన్న భాష. ఒరే భాష కాదురా, 2000 పాములు తిన్నాయిరా. ఒరే ఇక్కడ నుంచి అర్జెంట్ గా చంపే పోదాం పదరా, మనకి ఈ పాములు వద్దు. హలో హలో, ఎక్కడికి పోయేది? ఎక్కడికి ఏంటండి? మీరు పట్టుకున్నారు ఇప్పుడు 2 పాములే, ఇంకా దాంట్లో 5-6 పాములు ఉన్నాయి. అవి ఎవరు పట్టుకోవాలి? వాట్ ఇస్ యువర్ టాకింగ్? నేను పాములు పెట్టే వాళ్ళ గడపడి చెప్పా. పట్టుకో అన్న. ఏంటి? పాములు పట్టలా కనబట్టమేంటి? మీరు పాములు పట్టటోడే కదా. నేను పాములు పట్టను రా, నాకు అర్థం కావట్లేదు. వెళ్ళండి. ఒరే అదేమన్నా మణికొండలో పెంట్ హౌస్ రా, పుట్టరా, అన్ని పాములు ఉన్నాయిరా, చచ్చిపోతాను రా. ఏం కాదన్న, నువ్వు టెన్షన్ పడకున్నాడు. అన్న పుట్టలో ఉన్నావా? లేదురా, దీని పొట్టలో ఉన్నాను. ఏమైంది? పుట్టలోకెళ్ళినాడు సక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. సో జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, మంచి ఐడియా. జ్ఞానేశ్వర్, మీరు రావడంతో కొత్తగా అనిపించింది స్కిట్, బాగుంది. ఖుష్బు గారు, రాకేష్, సుజాత, మీరు అండ్ జ్ఞాని గారు చాలా బాగుంది. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. ఇట్ వాస్ వెరీ నైస్, ఎంటర్టైనింగ్. खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त. All right, so many extra జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ఒక చిన్న గ్యాప్ తర్వాత వచ్చేసారు మన ఎవర్ గార్జియస్ ఎవర్ గ్రీన్ ఖుష్బు గారు అలాంగ్ విత్ కృష్ణ భగవాన్ గారు. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ వన్స్ మోర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.